మనకి. ప్రవీణ్ మీకు అర్థమైందా దేర్ అనేది? అర్థమైంది సార్. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లో 2 మిల్క్ ప్యాకెట్లు ఉన్నాయంటే ఎలా చెప్తాం మనం? There is a two టూ మిల్క్ milk ప్యాకెట్స్ packets. ఇన్ ద ఫ్రిడ్జ్ ఉంటాం సార్. దేర్ 2 మిల్క్ ప్యాకెట్స్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఉంటాం కదా సార్. 2 మిల్క్ ప్యాకెట్సా? ఒకసారి చెప్పండి, ఏం చెప్తారో చెప్తాను. Uh-huh. 2 మిల్క్ ప్యాకెట్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. మేడం రైటేనా? కాదు సార్, దేర్ ఆర్ వస్తుంది, ఆర్ వస్తుంది అక్కడ, ఏఆర్ఈఆర్. ఇట్లా కూడా చెప్పొచ్చు కదా సార్. దేర్ ఆర్ కరెక్ట్ అనుకుంటారా? ఆర్ కరెక్ట్ కదా సార్ అది? ఆర్ కరెక్టే. ఓకే. 2 మిల్క్ ప్యాకెట్స్. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 2 మిల్క్ మిల్క్ అనేది ఏంటిది మేడం? ప్రవీణ్, అన్కౌంటబుల్ నౌన్ కదా మేడం? అది ఎలా కౌంట్ చేయగలరు అని మీరు 2 అని చెప్పారు. 2 మిల్క్ ప్యాకెట్స్ అన్నారు కదా మీరు. అదే తెలుగులో చెప్తాం, 2 మిల్క్ ప్యాకెట్లు ఉన్నాయి మనం ఫ్రిడ్జ్లో అని చెప్పి. మనం కౌంట్ చేసిన ప్యాకెట్ కదా సార్, మిల్క్ కాదు కదా సార్. మరి ఎలా పెట్టారు? మరి పెట్టకూడదు కదా అలాగే. అలాగే మార్చండి. 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ అని చెప్పండి. అదే కదా సార్, 2 మిల్క్ ప్యాకెట్స్ ఇన్ ద ఫ్రిడ్జ్ అన్నాం కదా సార్. 2 మిల్క్ ప్యాకెట్స్ అన్నారు కదా. అవును సార్. ఇంగ్లీష్ గ్రామర్ రూల్లో మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కదా. అవును సార్. అన్కౌంటబుల్ నౌన్ ముందు మరి మీరు ఎలా 2 అని కౌంట్ చేసి పెడుతున్నారు అని అంటున్నాను నేను. ఇది మనం మిల్క్ ని కౌంట్ చేస్తలేం కదా సార్, ప్యాకెట్స్ ని కౌంట్ చేస్తున్నాం. మరి అదేగా రాయమంటున్నాను కదా, మార్చేయండి. 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ అనండి. ఓకే సార్. 2 తర్వాత ప్యాకెట్స్ పెట్టండి. మేడం అది పెట్టిన పాయింట్. దేర్ ఆర్ ప్యాకెట్స్ ఆఫ్ 2 మిల్క్. ఒక్క నిమిషం. అన్కౌంటబుల్, ఇది అన్కౌంటబుల్ నౌన్ కదా మిల్క్. సో ఇప్పుడు దీని ముందు మనము ఏది పెట్టలేము, 1 అని పెట్టలేము, 2 అని పెట్టలేము, 3 అని పెట్టలేము మనం. బట్ ఇంకో నౌన్ కూడా ఉంది ఇక్కడ. ఏది? ఓన్లీ ఇది ప్యాకెట్స్ అనేది ఏమిటిది? నౌనే కదా ప్యాకెట్ అనేది. అవును సార్. ఏ మేడం, ప్యాకెట్ అనేది నౌన్ అవుతుంది కదా. అదేమవుతుంది? కౌంటబుల్ నౌన్ అవుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే దీన్ని ఎలా రాస్తానంటే దేర్ ఆర్ రాసిన తర్వాత బీ ఫామ్ రాశాను, దేర్ రాశాను, తర్వాత 2 అంటున్నాను కాబట్టి కౌంట్ 2 ప్యాకెట్స్. 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్. చూడండి, 2 అన్నప్పుడు ఇది ప్యాకెట్స్ అయింది, ప్లూరల్ అయింది. ఎందుకైంది? నౌన్ అనేది ప్లూరల్ అవ్వుతుంది. కౌంటబుల్ నౌన్ కాబట్టి ప్లూరల్ అవుతుంది. అవును సార్. మిల్క్స్ అవ్వదు ఎప్పుడు. ఆర్ గెట్టింగ్ మై పాయింట్ మేడం? ఎప్పుడు నేను అదే చెప్తున్నాను, లాజిక్ కూడా చెప్తున్నాను. నేను చిన్న లాజిక్ ఉంది దాంట్లో. అలా అంటే ఎవరు డిస్కస్ చేయరు. ఇది మనం గ్రామర్ రూల్ పెడతారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే. నేనేం చెప్తున్నా అంటే ఆ లాజిక్ కూడా ఉంది, ఆ లాజిక్ని పట్టుకోండి చాలు. పట్టుకుని ఇంకా తొందరగా వచ్చేస్తుంది మనకి ఏదైనా. ప్లూరల్ ఉంటే మనం యూజ్ చేయం కదా సార్. అసలు అవ్వదు కదా ప్లూరల్. అన్కౌంటబుల్ నౌన్ అనేది ప్లూరల్ అవ్వదు. ట్రాఫిక్స్ అవ్వదు, మిల్క్స్ అవ్వదు, ఆయిల్స్ అవ్వదు. తప్పు చెప్తాం మనం. ఆయిల్స్ అంటాం కదా, ఆయిల్ అంటాం అంతే. దేర్ ఆర్ ఆయిల్ ప్యాకెట్స్ అంటాము, ఆయిల్స్ అంటాము. ఆయిల్స్ అవ్వదు. అవును సార్. 2 ప్యాకెట్స్. ఏం ప్యాకెట్స్? దేని యొక్క ప్యాకెట్స్ ఉన్నాయి? ఆఫ్ మిల్క్. అయిపోయింది. ఇన్ ద ఫ్రిడ్జ్ దేర్ ఆర్ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్. దేర్ ఆర్ 2 మిల్క్ ప్యాకెట్స్ అనేది రాంగ్ అవుతుంది గ్రామటికల్గా. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే చూడండి, అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం అసలు కౌంటే చేయలేము. అన్కౌంటబుల్ నౌను 1, 2, 3, 4 అని ఎలా పెట్టగలము? పెట్టలేము కదా, అంతే కదా మేడం? ప్యాకెట్స్ అనేది కౌంట్ చేయగలము, అందుకని ప్యాకెట్స్ అవుతుంది, ప్యాకెట్స్ అవుతుంది. కౌంట్ చేయొచ్చు కాబట్టి ఆ లాజిక్ మనం పట్టేసుకుందాం చాలు. ఇంకా దేర్ ఆర్ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఓకేనా ప్రవీణ్? ఓకే సార్. 2 ప్యాకెట్స్ చూడండి, మొత్తం నౌన్ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. అయిపోయింది. ఎందుకు? ప్యాకెట్స్ ఉంది కాబట్టి ఇక్కడ బీ ఫామ్ అనేది ప్లూరల్ వాడాము, ప్లూరల్ ఉంది కాబట్టి. ఓకేనా? లేదంటే ఒకటే ఉంటే ఈజ్ అని చెప్తాము, 2 ఉంటే ఆజ్ చెప్తాము. లేదు పాస్ట్ గురించి చెప్పాలనుకోండి మేడం, మీరు దేర్
వాళ్ళకి చెప్తా. There were only two. There were two packets of milk in the fridge. Fridge. There are 2 packets of milk in the fridge. Are you getting my point, guys? Yes, sir. Yes, sir, అర్థమైంది. సో ఇది ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని మనం ఇప్పుడు ఎలాగో మీరు ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్ అనేది మీరు కలిగి ఉన్నారు మేడం, యూ హ్యావ్ దట్ ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్.